హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జిహెచ్ఎంసీ హైదరాబాద్ నుంచి అఫీషియల్గా వివిధ రకాల కాంట్రాక్చువల్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్లోని యొక్క జాబ్స్కి మనం అప్లికేషన్స్ పెట్టుకోవాలి. వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, అండ్ ఇంకా రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, ఇలా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి జీడి కానీ, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్లోనే మనకి అప్లై ఫామ్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేసి మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో లాస్ట్ డేట్ మనకి October 18th వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ డేట్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకి చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అనేది కూడా చెప్తాను. మీకు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్లకి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో. సో మీరు నోటిఫికేషన్లో 8th పేజ్ నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే చూడండి, నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు, ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదన్నమాట. సో మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులకి 80% వెయిటేజీ తీస్తారు. తర్వాత ఎక్స్పీరియన్స్కి ఏమో 10%, ఇంటర్వ్యూకి ఏమో 10%. సో ఈ విధంగా మీకు సెలక్షన్ క్రైటీరియా ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎలాంటి రాత పరీక్ష అనేది ఉండదు. జస్ట్ మీకు అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తున్నారు. కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. అండ్ అలాగే పోస్టింగ్ కూడా చాలా త్వరగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మనకి ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి కమ్యూనికేషన్ స్పెషలిస్ట్. సో దీనికి వచ్చేసి 40 years వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. 50,000 వరకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ, మాస్ కమ్యూనికేషన్లో, లేదంటే డిజిటల్ మీడియా, లేదంటే పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి డిసిప్లిన్లో చేసి ఉండాలి. అట్లీస్ట్ మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఉన్నారో, డిప్లొమా వాళ్ళకైతే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి డేటా మేనేజర్ అనమాట. సో డేటా మేనేజర్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి. లేదంటే ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్లో బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. 40 years వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. 50,000 వరకు సాలరీ వస్తుంది. మినిమం మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ మనకి డేటా అనలిస్ట్. సో డేటా అనలిస్ట్కి సంబంధించి 45 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్యూటర్ అప్లికేషన్లో లేదంటే ఈక్వాలెంట్ విభాగంలో చేసి ఉంటే ఎలిజిబుల్. 60,000 వరకు సాలరీ వస్తుంది. అట్లీస్ట్ మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్. సో టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్లకి 50 years వరకు ఛాన్స్ ఉంది. 75,000 వరకు సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్లో చేసి ఉండాలి. దాంతోపాటు మీకు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనకి ట్రైనింగ్ మేనేజర్. సో ట్రైనింగ్ మేనేజర్ పోస్ట్లకు వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉంటే ఎంబీఏ అనేది చేసి ఉండాలి. ఒకవేళ మీరు హెచ్ఆర్ మేనేజ్మెంట్లో చేస్తే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏ విభాగంలో ఎంబీఏ చేసినా ఎలిజిబుల్. కాకుంటే మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 60,000 వరకు అయితే సాలరీ వస్తుంది. సో మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మల్టీపర్పస్ అసిస్టెంట్. సో మల్టీపర్పస్ అసిస్టెంట్ పోస్ట్లకి 30 years వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు. 25,000 వరకు సాలరీ వస్తుంది. గ్రాడ్యుయేషన్ అనేది చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అట్లీస్ట్ మీకు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది హెల్త్ ప్రోగ్రామ్కి సంబంధించి ఉండాలి. నెక్స్ట్ మనకి టెక్నికల్ అసిస్టెంట్. సో టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లకి ఎంఎల్టీ బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 30,000 వరకు సాలరీ వస్తుంది. మినిమం మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి రీసెర్చ్ అసిస్టెంట్. సో ఇక రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్లకేమో 40 years వరకు ఛాన్స్ కల్పిస్తున్నారు అప్లై చేయడానికి. గ్రాడ్యుయేషన్ విత్ మాస్టర్స్ డిగ్రీ అనేది ఎవరైతే పబ్లిక్ హెల్త్, ఎంపీహెచ్ లేదా లైఫ్ సైన్సెస్ లేదా ఎపిడెమియాలజీ లేదా ఎంబీఏ అనేది హెల్త్ డిసిప్లిన్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 60,000 వరకు సాలరీ అనేది పే చేస్తున్నారు అనమాట. సో మనకి నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్ ఫైనాన్స్కి సంబంధించి.
సో ఈ పోస్ట్కి వచ్చేసి 50 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 75,000 వరకే సాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ ఎంబీఏ ఫైనాన్స్ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా సిఏ లేదా ఎంకామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనకి అడ్మిన్ ఆఫీసర్. సో అడ్మిన్ ఆఫీసర్ పోస్ట్లకి 75,000 వరకు సాలరీ వస్తుంది. 50 ఇయర్స్ లోపు ఏజ్ లిమిట్ ఉండాలి. మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, స్పెషలైజేషన్ అనేది హాస్పిటల్ లేదా హెల్త్ మేనేజ్మెంట్కి చేసిన వాళ్ళు ఎలిజిబుల్. లేదు అంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇక్కడ బీబీఏ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే మీకు 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనకి ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్. సో ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి మీరు బ్యాచిలర్ సైన్స్ డిగ్రీ అనేది ఎవరైతే చేస్తుంటారో, న్యూట్రిషన్ లేదా మైక్రోబయాలజీ అనేది ఒక సబ్జెక్ట్స్గా చదువుంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు మీరు మాస్టర్స్ అనేది చేసి ఉండాలి. దాంతోపాటు మీకు 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 50,000 వరకు అయితే సాలరీ వస్తుంది. నెక్స్ట్ మనకి వెటర్నరీ ఆఫీసర్. సో ఇక వెటర్నరీ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెటర్నరీ డిగ్రీ అనేది ఎవరైతే చేస్తుంటారో, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ లేదా వెటర్నరీ ఎపిడెమాలజీ ఈ యొక్క విభాగాలు చేస్తుంటారు కదా, సో వాళ్ళు ఎలిజిబుల్. 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 75,000 వరకు సాలరీ అయితే వస్తుంది. సో ఈ విధంగా మిగతా ఉన్నటువంటి పోస్టులన్నింటికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు అండ్ క్వాలిఫికేషన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి సో మీరు అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటే ఆ పోస్ట్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది చేసుకోండి. జాబ్స్కి సంబంధించి మీరు ఆఫ్లైన్లో అప్లై చేయొచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు జిహెచ్ఎంసీకి వెళ్ళి ఇవ్వచ్చు, లేదంటే మీరు ఆన్లైన్ అప్లై కూడా చేసేయచ్చు అనమాట. సో ఆన్లైన్ అప్లై చేయడానికి మీరు ట్రై చేయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నుడు కామెంట్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే సో మీకు డైరెక్ట్గా ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోరీ ఎలా ఉంటుందో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ ఏంటి అంటే క్వాలిఫికేషన్. సో ఫస్ట్ మీ యొక్క స్కూల్ నేమ్ అది వచ్చేసి అక్కడ 4th క్లాస్. సో 4th క్లాస్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్, స్టేట్, తర్వాత 5th, 6th ఆ విధంగా 10th వరకు ఇవ్వాలి. తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఒకవేళ మీరు పీజీ చేస్తే పీజీ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఏ ఆఫీస్లో వర్క్ చేస్తారు, అది మనకి గవర్నమెంటా ప్రైవేటా, అండ్ అలాగే పోస్ట్ ఏంటి, డ్యూరేషన్ ఎంత, నేచర్ ఆఫ్ వర్క్ అంటే వర్క్ ఏంటి, అవన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఆల్రెడీ చెప్పాను కదా. సో సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ ఇచ్చారు. తర్వాత మీరు ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే ఫోటో అనేది అప్లోడ్ చేయాలి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత సిగ్నేచర్ డాక్యుమెంట్, తర్వాత మీరు ఎస్ఎస్సి మెమో అప్లోడ్ చేయాలి. తర్వాత బోనాఫైడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా స్కూల్స్కి సంబంధించి, అవన్నీ కూడా మీరు సింగిల్ పేజీలో సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టేసి, సింగిల్ పేజీ కాదు సింగిల్ పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్లో ఉండే విధంగా అన్నీ కూడా మెర్జ్ చేసేసి ఆ ఫైల్ని అప్లోడ్ చేయాలి. తర్వాత క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా సేమ్ అన్నమాట, అన్నీ కూడా మెర్జ్ చేసేసి అప్లోడ్ చేయాలి. తర్వాత సో ఇది అవసరం లేదు, సో కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది, ఇది అవసరం లేదు, ఉన్నవాళ్ళు అప్లోడ్ చేయండి. తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్కి సంబంధించి కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఈ చెక్ బాక్స్ ఇచ్చేసి సో డైరెక్ట్గా ఇక్కడ చెక్ బాక్స్ ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అప్లై అయితే అయిపోతుంది. సో ఎలాంటి ఫీజు అయితే లేదో, మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.